నమస్కారం. మనం భరతవర్షం ఎక్కడి నుండి ఎక్కడి దాకా వ్యాపించి ఉందో తెలుసుకున్నాం కదా. ఈ భరతవర్షంలో ఉండే భారతఖండంలో ప్రస్తుతం కోట్లాది మంది భారతీయులు నివసిస్తున్నారు. వైదిక సంస్కృతికి, నాగరికతకి భరతవర్ష ఆత్మ వంటిది. మనం చిన్నప్పుడు స్కూల్లో ఆర్యుల దండయాత్ర గురించి చదువుకున్నాం కదా. ఇది పాశ్చాత్యులు ప్రవేశపెట్టిన సిద్ధాంతం. ఇది కేవలం భారతీయులను తక్కువ చేయడానికి మాత్రమే ప్రవేశపెట్టారు. ఇది అబద్ధం అని చెప్పడానికి మన దగ్గర చాలా రుజువులు ఉన్నాయి. మన పూర్వీకులకు ప్రపంచ భూగోళ శాస్త్రం గురించి బాగా తెలుసు. అప్పట్లో దక్షిణ అమెరికా ఖండం, ఆఫ్రికా ఖండం దక్షిణ భాగంలో సగం, ఇంకోవైపు ఆస్ట్రేలియా మొత్తం నీటి మట్టం కింద ఉండేది. మరోవైపు పసిఫిక్, అట్లాంటిక్, ఆర్కిటిక్ మహాసముద్రాలన్నీ నీటి మట్టం పైన ఉండేవి. దీన్ని బట్టి అర్థమయ్యేదేంటి? మన వైదిక సంస్కృతి కేవలం 5000 సంవత్సరాల కిందటిది కాదు. ఈ సిద్ధాంతంలో ఉన్న ప్రాంతాలన్నీ మన భరతవర్షంలోనే ఉన్నాయి. అలాంటప్పుడు మన ప్రాంతాల మీద మనం ఏ విధంగా యుద్ధం చేస్తాం? ఇది బుర్రున్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది కదా. కానీ మన పాఠ్య పుస్తకాలలో తప్పుడు చరిత్ర మాత్రమే బోధించింది. జై శ్రీరామ్.